వెల్కమ్ టు సర్కార్ ఇండియా. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని, జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభాను నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. గౌరవరం, బండిపాలెం తదితర గ్రామాలలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 ఏళ్లుగా అవినీతి రహితంగా, అర్హత ప్రామాణికంగా సంక్షేమ అభివృద్ధి పాలనను అందించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి మా ఇరువురిని ఆశీర్వదించాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని కోరారు. ఎంపీ గారు ఉన్నాయి, టకటక కొడుతూనే ఉన్నావు. చూసుకో నా ఇటు చూడండి అన్న. నాని గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి కూడా నాని గారి ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉంటూ, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ, జగ్గయ్యపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా బాగా పనిచేస్తూ, ఎంతో మొట్టమొదటి కూడా ఆయన పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, మరి మొదటి నుంచి కూడా పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారి నాయకత్వంలో విజయవాడలో కూడా చాలా కాలం వారి సన్నిహితులుగా ఉన్నారు. మరి వారు పనిచేసే సందర్భంలో నాని గారు ఎప్పుడైతే మరి పార్లమెంట్ సభ్యులుగా వైఎస్ఆర్సీపీలో పోటీ చేసే సమయంలో మరి నేను కూడా ఆయనతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి వారితో పాటు నేను కూడా సైతం అని చెప్పి మరి వారు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసి స్వచ్ఛందంగా రాబోయే రోజుల్లో అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి సత్తార్ గారు, వాళ్ళ మిస్సెస్ నూరుద్దీను, అలానే మతగురు ఆలిం గారు, వీళ్ళందరూ కూడా రావడం కారణం ఏంటంటే బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడం వల్లే ఇక్కడ 22,000 ఓట్లు ఉన్నాయి. 22,000 ఓట్లలో మేము తిరుగుతున్నాం. తిరిగే వాటిల్లో ఒకటే చెప్తున్నారు, మొత్తం 20 వాళ్ళు వైసీపీకి ఓటేయాలనే దాని మీద వాళ్లే మాకు చెప్తున్నారు. మేము తిరుగుతున్నాం కాబట్టి మేము చెప్తాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎప్పుడు పెట్టుకుందో అప్పుడే వాళ్ళు పతనాన్ని స్టార్ట్ అయిపోయింది. దానివల్ల మా ముస్లిం సోదరుల తరపు నుంచి ఒక్క మాట మీకు నాని గారికి, ఉదయభాను గారికి ఒకటే కోరుతున్నాం, మేము మీ అడుగుజాడలను నడుస్తాం. మాకు ఎప్పుడైనా ఏమైనా పనుంటే చేసుకుంటామని కోరుతూ, సత్తాన్ని కానీ నూరుద్దీన్ని కానీ వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి పనిచేయడానికి వాళ్ళు మేము కలిసి ముందు ప్రయాణం చేస్తామని చెప్తాం. ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనకి మే 11వ తారీఖు చాలా దగ్గరలో ఉంది. తప్పకుండా నేటి నుండి రాబోయే 10 రోజులు కూడా విశేషమైన కృషి చేయాలి. పార్టీ విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి. మరి అందరూ కూడా మరి ఎంపీ గారి విజయం కోసం, నా విజయం కోసం కూడా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉన్న జగన్మోహన్ గారి నాయకత్వం మన పార్టీ విజయం కోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి, మనమే కాకుండా మనకు సంబంధించిన స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరినీ కూడా మరి కలిసి రాబోయే 10 రోజుల్లో కూడా డే అండ్ నైట్ బాగా పనిచేయాలని చెప్పి కోరుతున్నాం. అలానే అందరూ ఐక్యంగా పనిచేయాలి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు ఇందులో. కాబట్టి అందరూ ఐక్యమత్యంగా పనిచేస్తూ పార్టీ ముందు తీసుకుంటూ కోరుకున్నాం. అన్వయ్ గారు ఇక్కడ అలానే మన ఇన్ఛార్జి అన్వయ్ గారు కూడా ఈ కార్యక్రమం చేశారు. ఎంపీ గారు కూడా ప్రత్యేకించారు. ఎంపీ గారు కూడా పిలిచారు. మన మొత్తగురు అజ్గర్ అలీ గారు కానీ, నూరుద్దీన్ గారు కానీ పార్టీలో రావడానికి కారణం ఏంటంటే 4% రిజర్వేషన్ ని బహిరంగంగా మొన్న 23వ తారీఖు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి వైజాగ్ లో మేధావుల సదస్సులో బహిరంగంగా 4% రిజర్వేషన్ తీస్తానని చెప్పేసి బహిరంగంగా చెప్పడం, కూటమి అధికారంలోకి రాగానే 4% రిజర్వేషన్ తీస్తాను, హిజాబ్ తీసేస్తాను, మసీదుల్లో ఆజా లేకుండా చేస్తాము, మదర్సాల్ని బంద్ చేయడం, ఇవన్నీ నచ్చక తెలుగుదేశం పార్టీ నుంచి వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి చాలా మంది ముస్లిం నాయకులు వస్తున్నారు. ఇకపై కూడా రాబోతారు, ఇకపై కూడా వస్తారు కూడా అని వచ్చినందుకు అందరినీ అభినందిస్తూ ఉదయభాను గారిని గెలుపుకి అఖండ మెజార్టీతో గెలిపి వస్తున్న కేసినేని నాని గారిని, ఉదయభాను గారిని అఖండ విజయంతో గెలుపుతారు. ఇవాళ సత్తాలు ఆయన సతీమణి సిరాజు, అలాగే మన అస్గర్ అలీ గారు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ మీడి వైఎస్ఆర్సీపీలో మన సామినేని ఉదయభాను గారి నాయకత్వంలో చేస్తడం జరిగింది. వారందరినీ కూడా నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను.
సామ్నేని ఉదయభాను గారి నాయకత్వం ఒక బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం. నిజంగా కూడా నేను నా ప్రయాణంలో సామ్నేని ఉదయభాను గత 5 ఏళ్ళు కొంచెం దూరంగా ప్రయాణం చేశాను. గత జనవరి 10 నుంచి చాలా దగ్గరగా ప్రయాణం చేశాను. నిజంగా కూడా చాలా గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అట్లాగే ఏ ప్రజా సమస్య అయినా దాన్ని చిన్నదైనా పెద్దదైనా తనదైన శైలిలో దాన్ని సాల్వ్ చేయగలిగిన సమర్థ ఢిల్లీ టు ఢిల్లీ వరకు కూడా. అట్లాగే ఈ నిరంతరం దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి ఈ జగ్గయ్యపేట ప్రాంతం కోసం పాటుపడుతున్నటువంటి ఇక్కడ ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఎక్కడా కూడా కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ జగ్గయ్యపేటలో తీసుకున్నాం. అట్లాగే ఈరోజు సత్తార్ నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. గత 11 ఏళ్ల నుంచి కూడా నాతో ప్రయాణం చేస్తున్నాడు. తను కూడా ఇవాళ ఉదయభాను గారు యొక్క నాయకత్వంలో ఆయన చేసేటువంటి ఇక్కడ అభివృద్ధి కానీ జగ్గయ్యపేటలో ప్రజలు పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి కానీ కమిట్మెంట్ కానీ అట్లాగే తెలుగుదేశం పార్టీ తప్పుడు విధానం ముఖ్యంగా ఈరోజు బీజేపీతో కలిసిన తర్వాత మరి అనేక సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఎందుకు కలిశాడు బీజేపీతో, ఆ రోజు ఎందుకు పనిచేస్తుందో ఈరోజు ఎందుకు కలిశాడు. అట్లాగే ఇప్పుడు మొత్తం మీద సిఐ ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తారని బీజేపీ బహిరంగ చెప్తా ఉంది. అట్లాగే 4% రిజర్వేషన్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముస్లిం సమాజానికి కల్పించారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ముందు తీసుకెళ్తారు. ఈరోజు బీజేపీతో కలిసి టీడీపీ పవన్ కళ్యాణ్